7437 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్. పోలీస్ ఎస్పీఎఫ్ అగ్నిమాపక జైళ్ల శాఖలో ఖాళీలు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ. వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ అప్లికేషన్లు త్వరలోనే తేదీలు ప్రకటిస్తాం. బోర్డు చైర్మన్ శ్రీనివాసరావు వెల్లడి. ఓకే, ఏంది పోలీస్ పోస్టులు ఎందుకు భర్తీ చేస్తా ఉన్నారు? మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అనేక పోస్టులు భర్తీ చేయాల్సిన పోస్టులు ఉన్నాయి. ఓన్లీ పోలీస్ పోస్టులను ఎందుకు భర్తీ చేస్తా ఉన్నారు అని అంటే ఇక్కడ చాలా లాజిక్ ఉంటది. ఈ పోస్టుల కోసం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వీళ్ళు ఉన్నారు కదా, ఈ పిల్లలంతా ప్రిపేర్ అవుతారు. ఈ పిల్లలకు ఉద్యోగాలు లేకపోతే ఏమైతుంది? వీళ్ళు ఈ శారీరక దారుఢ్యంతో బాగా బలంగా ఉన్నటువంటి వాళ్ళు ఉద్యమాల్లోకి వస్తారు. ఉద్యమాల్లోకి వస్తే ఈ రెడ్డి ప్రభుత్వం సంగతి తెలిసిపోతుంది కదా, దీన్ని పని చేస్తారు కదా. అందుకోసమే వీళ్ళను సైలెన్స్ ఫోర్స్, ఈ కాజీ బట్టలు వేస్తే ఇక ఏం చేసినా సప్పుడే కూకోవాల్సిందే అన్నట్టు. అందుకోసమే పోలీస్ పోస్టులు భర్తీ చేస్తారు ఎక్కువ. ఇంకా రెండోది ఏంటంటే 7437 పోస్టులు భర్తీ చేస్తామంటున్నారు కదా. మరి దీంట్లో నేను అడుగుతా ఉన్న నిరుద్యోగ సోదరులారా, 7437 కదా, 7437 ఈ పోస్టులు. ఇక చూడ్రి ప్రజలారా, ఇక్కడ చూడ్రి, బాగా చూడ్రి. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ ఈ 4737 పోస్టులలో ఎస్సీల జనాభా 15%గా గుర్తించారు కాబట్టి వాళ్ళ జనాభా ఎక్కువ ఉన్నప్పటికీ ఇప్పుడు లెక్క పెడితే ఎక్కువ ఉంటుంది. 17% పైనే ఉంటుంది. 17% ఉన్నటువంటి ఎస్సీలకు 15% రిజర్వేషన్, 15% పోస్టులు. ఇందులో ఎస్టీలకు వీళ్ళకి 10%, 11% ఉంటుంది. వీళ్ళకు 7% రిజర్వేషన్. ఓకే, 7% రిజర్వేషన్. బీసీలు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు వీళ్ళు చెప్తున్న లెక్క ప్రకారమే 56% అని చెప్తా ఉన్నారు. ఈ 56% ఉన్నటువంటి వాళ్ళకి ఎంత? 27% రిజర్వేషన్. మరి ఓసీలు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ఎంత ఉన్నారు అని అంటే 5% ఉన్నారు వీళ్ళు. ఈ 5% ఉన్నటువంటి వాళ్ళకు 10% రిజర్వేషన్. బాగా ఆలోచన చేయరు. ఇక్కడ చాలా సింపుల్ గా ఈ లెక్క నిరుద్యోగులకు తెలవాలి. ఎందుకంటే ఎవరి ఉద్యోగాలు ఎవరెత్తుకపోతుందనే తెలవాలా. 7437 ఇందులో 15% పోస్టులు ఎస్టీ. ఒక్కసారి చూడండి, ఇవి భర్తీ అయిపోతున్నాయి కదా. ఇక మన నిరుద్యోగులు ఇక దీనికోసం కొట్లాడుతూ ఉంటారు. ఎవరిని ఉంటాయి ఉద్యోగాలు అని అంటే 7437 పోస్టులలో ఎస్సీలకు 15% పోస్టులు అంటే ఎన్ని వస్తాయి? ఎస్టీలకు 7% పోస్టులు అంటే ఎన్ని వస్తాయి? బీసీలకు 27% పోస్టులు అంటే ఎన్ని వస్తాయి? ఓసీలకు ఎన్ని వస్తాయో చూద్దాం. ఇది ఎస్సీ కేటగిరీ. ఎస్సీలకు ఇందులో మొత్తం ఈ 4 వర్గాలకు కలిపి రిజర్వేషన్ అంతా కలిపి ఈ 4 వర్గాలకు రిజర్వేషన్ పోస్టులు 4389 పోస్టులు వీళ్ళందరికి కలిపి. ఇందులో ఎవరెవరు ఎట్లా పంచక తింటారు అని అంటే ఎస్సీలకు 1116 పోస్టులు, ఎస్టీలకు 521 పోస్టులు, బీసీలకు 2008 పోస్టులు, ఓసీలకు 744 పోస్టులు. ఇది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ 7437 పోస్టులలో బీసీలకు తెలంగాణ రాష్ట్రంలో సగం జనాభా కంటే ఎక్కువ ఉన్నటువంటి బీసీలకు 7400 యాక్చువల్ గా ఎంత రావాలి? 7437లో సగం కట్ చేస్తే ఎంత రావాలి? 50% అయినా కూడా దాదాపుగా 3715 పోస్టులు రావాలా. ఎవరికి? బీసీలకు 3715 రావాలి వీళ్ళకు. ఒకవేళ ఎవరిది వాళ్ళు పంచుకున్నా. ఇప్పుడు ఎందుకు ఎవరిది వాళ్ళు అంటున్నంటే ఎస్సీలకు సంబంధించి వీళ్ళది దాదాపు సమాన వాటా తీసుకుంటున్నారు, ఎస్టీలకు సంబంధించి వీళ్ళది సమాన వాటా తీసుకుంటున్నారు. ఈ ఓసీలు అయితే 5% ఉన్న ఈడబ్ల్యూఎస్ వాళ్ళు డబుల్ తీసుకుంటున్నారు, 10 తీసుకుంటున్నారు. మరి 56% అని చెప్పిన బీసీలకు 27% ఎందుకు ఇస్తున్నారు? సగమే ఎందుకు ఇస్తున్నారు? ఇగో ఇది ఫైటింగ్, అసలు ఫైటింగ్. ఈ బీసీలో తెలంగాణ రాజ్యాధికార పార్టీలో ఇగో గిది 2008 పోస్టులు వస్తా ఉన్నాయి. రావాల్సింది 3715 పోస్టులు రావాలి. ఈ ఓసీలకు రావాల్సింది ఎంత? ఇందులో సగం అంటే ఇగో ఇంత రావాలా. 372 రావాలి ఈ ఓసీలకు, 744 వస్తా ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ కారణంగా, ఈడబ్ల్యూఎస్ పేరుతోటి. ఈ మిగతా పోస్టులు మనం జనరల్ లో వేసుకుంటే అందరు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అందరికి కూడా ఛాన్స్ వచ్చేది. ఇక దొంగతనంగా వీళ్ళు పోస్టులు ఎత్తుకపోతా ఉన్నారు. ఇప్పుడు పోలీస్ పోస్టుల భర్తీ అని చెప్తా ఉన్నారు. ఈ బీసీ ప్రభుత్వం ఉంటే ఈడబ్ల్యూఎస్ ఖతం చేయకపోనా? బీసీ నిరుద్యోగస్తులారా, మీకు రావాల్సినటువంటి ఉద్యోగాలు మీకు దక్కకుండా పోతుండేనా బీసీ ప్రభుత్వం ఉంటే? రేపు సారే రావాలి. సార్ వచ్చినాక ఇదే సార్ చేసిన కథనే ఇది, ఈ పోస్టుల కథ.